నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. 53rd జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో చేసిన రికమెండేషన్స్ ప్రకారంగా అకామిడేషన్ సర్వీసెస్ సంబంధించి ఒక ఎంట్రీని ఎగ్జంప్షన్ లో పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 4/2024 సెంట్రల్ ట్యాక్స్ రేటు డేట్ 12th July 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అకామిడేషన్ సర్వీసెస్ సంబంధించి కొంత ఎగ్జామ్స్ ఇవ్వాలి, కొంత భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఒక సపరేట్ ఎంట్రీ 12 హెడ్డింగ్ 9963 కింద ఒక ఎంట్రీని ఫ్రేమ్ చేయడం జరిగింది. దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే సప్లై ఆఫ్ అకామిడేషన్ సర్వీసెస్ హ్యావింగ్ వాల్యూ ఆఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 రూపీస్. ఫస్ట్ కండిషన్ 19,000 కన్నా 19,999 రూపాయలు కానీ ఆర్ ఈక్వల్ టు 20,000 రూపీస్ కానీ ఉండాలి. ఇది ఒక వ్యక్తికి ఒక నెలకి మాత్రమే. అంటే మనం ఇచ్చే అకామిడేషన్ ఒక వ్యక్తికి ఒక నెలకు 20,000 రూపాయలు కానీ లేదా బాటా రేటు 19,999 రూపాయలు కానీ ఉండి, మళ్ళా అనదర్ కండిషన్ provided that the accommodation service is supplied for a minimum continuous period of 90 days. అంటే ఈ మనం ఇచ్చే అకామిడేషన్ సర్వీసు 90 రోజులు మినిమం, అంటే 90 రోజులు దాటి కానీ ఉన్నట్టయితే మినిమం కంటిన్యూస్, అది కూడా కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 90 days. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో బ్రేక్ అవ్వకూడదు, మన ఇచ్చే అకామిడేషన్ బ్రేక్ అవ్వకూడదు. మరి మినిమం కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 90 days క్రమం తప్పకుండా మొత్తం 90 రోజులు పూర్తవ్వాలి. అలాగే ఒక వ్యక్తి ఒక నెలకి మనం ఛార్జ్ చేసే అమౌంట్, సర్వీస్ ప్రొవైడ్ ఛార్జ్ చేసే అమౌంట్ 20,000 కానీ అంతకన్నా తక్కువ కానీ ఉన్నట్టయితే ఇటువంటి సప్లై ఆఫ్ అకామిడేషన్ సర్వీసెస్ ని పూర్తిగా జిఎస్టి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే రేపు ఉదయం నుంచి ఇది అమల్లోకి రాబోతున్నది ఈ నోటిఫికేషన్. అంటే ఈ 15 days వదిలేసి 15th July నుంచి ఎంట్రీని పెట్టడం జరిగింది. కాబట్టి సప్లై ఆఫ్ అకామిడేషన్ సర్వీసెస్ సంబంధించి క్లియర్ గా నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్న అంబిగ్యూటీ మొత్తాన్ని తీసేశారు. కొంత వెసులుబాటు భారం తగ్గించడం, అంటే తల్లిదండ్రుల మీద భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఎగ్జామ్షన్ ఎంట్రీని తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నెంబరు 14 మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్స్ కి సరైన సలహాలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు, సెలవు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.